నమస్కారం. వీబీ న్యూస్‌కి స్వాగతం. హనుమాన్ జంక్షన్‌లో డిసెంబర్ 29వ తేదీన 7వ ప్రపంచ మాదిగ దినోత్సవం. హనుమాన్ జంక్షన్ డిసెంబర్ 21 వీబీ న్యూస్ డిజిటల్ మీడియా ఇంటెలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ ఎస్ఆర్ కన్వెన్షన్‌లో 7వ ప్రపంచ మాదిగ దినోత్సవంతో పాటు ఇంటర్నేషనల్ మాదిగ ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతుందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గెడ్డం బాపిరాజు తెలిపారు. ఈ సంస్థ విద్యా, వ్యాపార, ఆర్థిక, రాజకీయ హక్కుల కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, పులుసు పాదసారథి, త్రిపుర డీజీపీ ఎన్ శ్రీధర్ రావు, ఐఏఎస్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ చైర్మన్ శ్రీ తమిడిరెడ్డి శివశంకర్, ఫుడ్ ప్రాసెసింగ్ సీఈఓ గెడ్డం శేఖర్బాబు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి ఉండవల్లి శ్రీదేవ్, గన్నవరం నియోజకవర్గం ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు, మాదిగ జాతి ప్రజాప్రతినిధులు, సభ్యులు, శాసనసభ్యులు మరియు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొంటారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనిఫామ్ అధ్యక్షులు మఠ విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమం 1 గంట నుంచి 3 గంటల వరకు ప్రతి ఒక్కరూ సంభాషణ ఉంటుంది. 3 గంటల నుంచి 4 రోడ్ల సెంటర్ ఆంజనేయ గుడి వద్ద భారీ ర్యాలీ ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి సమ్మిట్ ఉంటుంది అని ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఈ కార్యక్రమానికి వస్తుందని మఠ విద్యార్థి తెలియజేశారు. ఇంటెలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగ ఆధ్వర్యంలో డిసెంబర్ 29 అంటే ఈ నెల 29వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రపంచ మాదిగ దినోత్సవంతో పాటు ఇంటర్నేషనల్ మాదిగ ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవ వేడుక జరగబోతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర హోంశాఖ మంత్రులు వంగలపూడి అనిత గారు, కమ్యూనిటీ సంబంధించిన ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలు దీనికి రాబోతున్నారు. స్థానిక కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొలుసు పాదసారథి గారు, స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారు, చింతమనేని ప్రభాకర్ గారు అందరూ ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ఇంటెలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ ఏర్పడి 10 సంవత్సరాలు కాబోతుంది. ఈ తరుణంలో హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని చేయాలని మేము ఒక స్లోగన్ తీసుకుని మేము వెళ్ళబోతున్నాం. దీనికి ఒక ప్రముఖ ప్రజా కళాకారిణి విమలక్క రాబోతుంది. ఈ కార్యక్రమానికి హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి గుడి నుంచి ఆమె పాటలతో మాదిగ హక్కులు మానవ హక్కుల దండోరా అనే కార్యక్రమం ద్వారా మనం అక్కడి నుంచి ప్రోవాక్ చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ హనుమాన్ జంక్షన్ ఉన్న పెద్దలు, యువత, అందరంటే స్థానికంగా ఉన్న పెద్దలు, మాకు గురువరి లాంటి వాళ్ళు జాన్మోడి మాస్టారు, సర్పంచ్ మన విజయభాస్కర్ గారు, మన గాంధీ గారు, సాంబశివరావు గారు, నాగేశ్వరరావు గారు, అలాగే మా రామారావు గారు, యూత్ నాయకులు నితీష్ గారు, జోజి గారు, లక్కపాల అమృతరాజు గారు, నాని గారు లాంటి అందరూ ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న అందరూ ఈ కార్యక్రమాన్ని స్థానికంగా మనం దీన్ని సక్సెస్ చేసి ఒక మాదిగల శబ్దాన్ని దేశవ్యాప్తంగా అంటే ఇంతవరకు 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ఛాంబర్ అనేది మాదిగలకి లేదు. ప్రభుత్వం వచ్చే సహజ వనరుల మీద మనకి పట్టు లేదు. దాని మీద ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమాన్ని మాదిగల చరిత్రలో ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమాన్ని ఇనపం ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి 1000 విలేజ్ల్లో ఒక అభివృద్ధి పరిశీలన అనే ఒక కార్యక్రమం మీద విజయవాడ నడిబడిన డివిఎంఆర్ దగ్గర ఆఫీస్ పెట్టి 10 సంవత్సరాలుగా ఒక వినూత్నమైన కార్యక్రమాలు చేయబోతుంది. వర్గీకరణ ఒకవైపు మనం దానికి అందుకోబోతున్నాం. ఈ దశలో వ్యాపార రంగంలోకి వెళ్ళి మన ఆర్థిక మూలాలు, మన ప్రజాస్వామ్యంలో మనకు రావాల్సిన సహజ వనరుల మీద మన పట్టు నిలుపుకొని భవిష్యత్తులో సమాజ అభివృద్ధి కోసం సమానత్వ సూత్రం మీద భారత రాజ్యాంగం ఇచ్చిన వనరుల మీద మన వనరులు ఏంటో తెలుసుకుని ఆ వైపు పయనిస్తే అంతా మన మాదిగలు మంచి జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్న హనుమాన్ జంక్షన్లో పెద్దలు ముందుకు తీసుకెళ్ళి మన భవిష్యత్తుని జంక్షన్ అంటే ఒక వాణిజ్య కొడలండి ఇక్కడ. అందుకే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడానికి నిర్ణయించినాము. ఈ హనుమాన్ జంక్షన్ శబ్దాన్ని, మాదిగల శబ్దాన్ని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా మన వక్తలు వస్తున్నారు. ఐఐఎఫ్టి ప్రొఫెసర్ మురళీదర్శన్ గారు భారతదేశానికి విదేశీ రంగానికి ఒక ఎగుమతులు దిగుమతుల రంగంలో ఒక కాన్సెప్ట్ ఇస్తాడు. అతను ఇక్కడ రాబోతున్నారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ సీఈఓ గెడ్డం శేఖర్బాబు గారు ఐఎఫ్ఎస్, అలాగే మన తమ్మారెడ్డి శివశంకర్ గారు ఎంఎస్ఎంఈ చైర్మన్, వివిధ రంగాల నిపుణులు, ఇంకా సునీల్ ఐఆర్ఎస్ ఆఫీసర్ బెంగళూరు నుంచి వస్తున్నారు ఒకళ్ళు. అలా వివిధ రంగాల నిపుణులు, ఎప్పుడు చూడండి నిపుణులు అందరినీ ఇక్కడ మేము రప్పిస్తున్నాము. 10 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు ఇన్ఫార్మ్ ద్వారా మేము చేసి ఉన్నాము. అందుకే ఈ శబ్దాన్ని, మాదిగల శబ్దాన్ని, విశ్వవ్యాప్తంగా మాదిగల శబ్దం ఉంది ఈ ప్రపంచంలో. అందువలన ఈ ఛాంబర్ని ఇక్కడ మేము నిర్మించుకోవడం మాకు చారిత్రకమైన ఆనందంగా ఉంది. అందరూ దీనికి మీడియా రంగ మిత్రులందరికీ నేను తెలియజేసేది అంటే మీరు మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.